మళ్ళీ జాకెట్ మీద చెయ్యేసినా లేకపోతే గనక లంగా బొందులాగినా అది బట్టలు విప్పే కార్యక్రమం వరకే ఆలోచించాలి, కానీ అది అత్యాచార ఘటన కిందకి చూడకూడదు అంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఒక న్యాయమూర్తి మీద ఇలా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు అని చెప్పింది. సారీ. అదే సందర్భంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చింది. ఆ తీర్పులో ఉటంకించిన పదాల ఆధారంగా దేశంలో ఎవరైనా రావచ్చు, మళ్ళీ కోర్టుల్లో మాకు తీర్పు కావాలని చెప్పేసి ఆ తీర్పులోని ఆ పాయింట్స్ ఆధారంగా ఎవ్వరూ జడ్జిమెంట్లు ఇవ్వడానికి వీల్లేదు, మళ్ళీ మేము తుది తీర్పు వెలువరించే వరకు అని చెప్పింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో నోటీసులు ఇచ్చింది. అసలు వాళ్ళు ఏం చేస్తారు తీర్పు ఇచ్చింది జడ్జి గారైతే? అది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.